చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే రౌడీయిజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో చెప్తున్నా, చోటా మోటా రౌడీలకు హెచ్చరిస్తున్నా, ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు? సైకిల్ స్పీడ్ పెంచండి. అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళతాం కానీ ఎవరిని వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి. మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లంటూ హంగామా చేశాడు. చేశాడా లేదా? వచ్చాయా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకోబోతామని ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి. అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా, ఇక్కడికి మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి? నియోజకవర్గానికి అర్హత ఉందా రావడానికి? పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు. మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీవా నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలారు పూర్తిగా భారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశామా లేదా? 5 ఏళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను మొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి మళ్లీ యథేచ్ఛగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి.
ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఒక పని చేశారు. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పం, అవునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా, 70,000 మెజార్టీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమైతే గట్టిగా చెప్పండి, 1,00,000 మెజారిటీ గెలిపిస్తామని. ఇప్పటికే రుణపడున్నా. 7 సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా, 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీది నాది ఈనాటి బంధం కాదు. 35 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు. ప్రతి ఇల్లు నా ఇల్లే, ప్రతి గ్రామం నా గ్రామమే. ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నా. మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు. చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, కుప్పం కూడా గెలుస్తాం, వైనాట్ కుప్పం అని 175 మాట్లాడారు. మీరేమంటారు దానికి? మీరేమంటారు దానికి? వీళ్ళ వల్ల అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మీకు సాధ్యం కాదని. నేను అంటున్నా, వైనాట్ పులివెందల, వైనాట్ పులివెందల. మళ్ళా రిపీట్ చేస్తున్న, వైనాట్ పులివెందల. జగన్ నీకెందుకు ఓటేయాలి? బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిన దానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానికా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంఖారావం ప్రజాగళాన్ని పూరిస్తున్నా. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప, ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 13వ తారీఖున పోలింగ్. తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి.
ఉధృతంగా గాలి వీయాలి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పొలాన్ని అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలి. ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ పోవాలి. ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి? చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సమావేశంలో కుప్పంలో మీరు చూశారు. మా వాళ్ళు 1,00,000 మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయమానా కదా తమ్ముళ్ళు? అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి, గెలిపించాలని. ఎందుకంటే 5 ఏళ్లు వైసీపీ అక్రమాలు, అరాచకాలని, కష్టాలని బాధుడే